18 కోట్ల నుంచి 20 కోట్ల నిధులు వచ్చాయి. కమలాపురం నియోజకవర్గంలోని పంచాయతీలు 98 పంచాయతీల అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు వెంటనే ప్రారంభించండి. గత ప్రభుత్వం లాగా బిల్లులు నిలబెట్టారు. ఇక పనులు చేసిన వెంటనే బిల్లులు అప్పుడే తీసుకొచ్చారు. ఇక మీ ప్రాంతంలోని పంచాయతీ ఇంజనీర్, మండలం నాయకుడు కూర్చుని ఎక్కడ పని ప్రారంభించాలో మాట్లాడుకుని వెంటనే పనులు ప్రారంభించడానికి ఆదేశించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి. సుమారు 18 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మనకు వచ్చినాయి మన నియోజకవర్గానికి. ఎవరికి డబ్బులు సమస్య, డబ్బులు వస్తాయో రావని ఆలోచన పడలే. నువ్వు ఈరోజు బిల్లు చేయించాలంటే ఈరోజే డబ్బులు ఉండేటే టెండర్ పిలిచినారు. మొత్తంలో అందరికీ ఒక ఊరికి కాదు, అన్ని ఊర్లకు పెట్టినాం. 98 పంచాయతీలు పెట్టున్నాం. 98 పంచాయతీలకు అందరికీ అన్ని పంచాయతీలు పెట్టున్నాం. అందరూ కూడా ఎంత స్పీడ్గా మీరు చేస్తే అంత స్పీడు. డబ్బులు రెడీగా ఉన్నాయి. ఎంత శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్కు రెడీగా డబ్బులుండే శాంక్షన్ చేసినారు. ఏదో ఇప్పుడు మళ్ళా వస్తుందిలే, మళ్ళీ బిల్లు వస్తుందో రాదని గతంలో 4 ఏళ్ళ నుంచి బిల్లు రాలే, 3 ఏళ్ళ నుంచి బిల్లు రావాల్సిన పని అనుకోవాల్సిన పనిలే. మనం వెనకమ్మడి బిల్లులు ఉన్నాయి, వెనకమ్మడి డబ్బులు ఉన్నాయి. మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా. మండలానికి 3 కోట్ల నుంచి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఇచ్చినాం. 3 కోట్ల వరకు మనకు 18 కోట్లు దగ్గర ఇచ్చినాం. 18-20 కోట్లు ఉంటుంది. అందరు చేయండి అంతే. మనకి ఎవరిని మీరు మీ ఇంజనీర్కి సంబంధించిన మండలంలో ఇంజనీర్ ఉంటాడు, లేకుంటే సంబంధించిన మండల ప్రెసిడెంట్తో కూడా మాట్లాడేసి మొదలుపెట్టి అందరు చేసేయండి. ఎందుకంటే ఎంత ముందు ఫాస్ట్ చేసుకుంటే అంత డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నంత వరకే పిలిచినారు, డబ్బులు లేకుండా పిలిచలే. అందరు కూడా పని చేసేయండి. సుమారు 18 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మనకు వచ్చినాయి మన నియోజకవర్గానికి. ఎవరికి డబ్బులు సమస్య, డబ్బులు వస్తాయో రావని ఆలోచన పడలే. నువ్వు ఈరోజు బిల్లు చేయించాలంటే ఈరోజే డబ్బులు ఉండేటే టెండర్ పిలిచినారు. మొత్తంలో అందరికీ ఒక ఊరికి కాదు, అన్ని ఊర్లకు పెట్టినాం. 98 పంచాయతీలు పెట్టున్నాం. 98 పంచాయతీలకు అందరికీ అన్ని పంచాయతీలు పెట్టున్నాం. అందరూ కూడా ఎంత స్పీడ్గా మీరు చేస్తే అంత స్పీడు. డబ్బులు రెడీగా ఉన్నాయి. ఎంత శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్కు రెడీగా డబ్బులుండే శాంక్షన్ చేసినారు. ఏదో ఇప్పుడు మళ్ళా వస్తుందిలే, మళ్ళీ బిల్లు వస్తుందో రాదని గతంలో 4 ఏళ్ళ నుంచి బిల్లు రాలే, 3 ఏళ్ళ నుంచి బిల్లు రావాల్సిన పని అనుకోవాల్సిన పనిలే. మనం వెనకమ్మడి బిల్లులు ఉన్నాయి, వెనకమ్మడి డబ్బులు ఉన్నాయి. మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా. మండలానికి 3 కోట్ల నుంచి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఇచ్చినాం. 3 కోట్ల వరకు మనకు 18 కోట్లు దగ్గర ఇచ్చినాం. 18-20 కోట్లు ఉంటుంది. అందరు చేయండి అంతే. మనకి ఎవరిని మీరు మీ ఇంజనీర్కి సంబంధించిన మండలంలో ఇంజనీర్ ఉంటాడు, లేకుంటే సంబంధించిన మండల ప్రెసిడెంట్తో కూడా మాట్లాడేసి మొదలుపెట్టి అందరు చేసేయండి. ఎందుకంటే ఎంత ముందు ఫాస్ట్ చేసుకుంటే అంత డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నంత వరకే పిలిచినారు, డబ్బులు లేకుండా పిలిచలే. అందరు కూడా పని చేసేయండి. సుమారు 18 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మనకు వచ్చినాయి మన నియోజకవర్గానికి. ఎవరికి డబ్బులు సమస్య, డబ్బులు వస్తాయో రావని ఆలోచన పడలే. నువ్వు ఈరోజు బిల్లు చేయించాలంటే ఈరోజే డబ్బులు ఉండేటే టెండర్ పిలిచినారు. మొత్తంలో అందరికీ ఒక ఊరికి కాదు, అన్ని ఊర్లకు పెట్టినాం. 98 పంచాయతీలు పెట్టున్నాం. 98 పంచాయతీలకు అందరికీ అన్ని పంచాయతీలు పెట్టున్నాం. అందరూ కూడా ఎంత స్పీడ్గా మీరు చేస్తే అంత స్పీడు. డబ్బులు రెడీగా ఉన్నాయి. ఎంత శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్కు రెడీగా డబ్బులుండే శాంక్షన్ చేసినారు. ఏదో ఇప్పుడు మళ్ళా వస్తుందిలే, మళ్ళీ బిల్లు వస్తుందో రాదని గతంలో 4 ఏళ్ళ నుంచి బిల్లు రాలే, 3 ఏళ్ళ నుంచి బిల్లు రావాల్సిన పని అనుకోవాల్సిన పనిలే. మనం వెనకమ్మడి బిల్లులు ఉన్నాయి, వెనకమ్మడి డబ్బులు ఉన్నాయి. మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా. మండలానికి 3 కోట్ల నుంచి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఇచ్చినాం. 3 కోట్ల వరకు మనకు 18 కోట్లు దగ్గర ఇచ్చినాం. 18-20 కోట్లు ఉంటుంది. అందరు చేయండి అంతే. మనకి ఎవరిని మీరు మీ ఇంజనీర్కి సంబంధించిన మండలంలో ఇంజనీర్ ఉంటాడు, లేకుంటే సంబంధించిన మండల ప్రెసిడెంట్తో కూడా మాట్లాడేసి మొదలుపెట్టి అందరు చేసేయండి. ఎందుకంటే ఎంత ముందు ఫాస్ట్ చేసుకుంటే అంత డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నంత వరకే పిలిచినారు, డబ్బులు లేకుండా పిలిచలే. అందరు కూడా పని చేసేయండి.